రాష్ట్రంలో ఎక్కడా జరగని అవకతవకలు ఖమ్మం జిల్లా విద్యాశాఖ పరిధిలో చోటు చేసుకున్నాయి. అక్రమ డిప్యూటేషన్ నుంచి మొదలుకొని డీఎస్పీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు కూడా అడ్డదిడ్డంగా వ్యవహరించారు. ఉన్నతాధికారులు ఉదాసీనతను అడ్డం పెట్టుకుని డీఈఓ సోమశేఖర శర్మ తనకు ఇచ్చిన వారికి అగ్రతాంబూలం కట్టబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ముప్పేట దాడి చేశాయి. ఇక అయినా కానీ మన్ను తిన్న పాముల తనకేం కాదు, తనకు వెనక మంత్రులు ఆశీస్సులు ఉన్నాయంటూ కూడా వెర్రవీగుతున్నారు. అర్హత లేకుండా సర్టిఫికెట్ల తనిఖీలో ఏకపక్షంగా వ్యవహరించి 7 హిందీ పండితులను ఎంపిక చేశారు. తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తప్పుడు సర్టిఫికెట్లు అంటూ 20 రోజుల తర్వాత ఇచ్చిన ఉద్యోగం నుంచి పీకేశారు. విద్యాశాఖలో నచ్చితే ఒక లెక్క, నచ్చకపోతే మరో లెక్క అన్న చందంగా ఉన్న డీఓ సోమశేఖర్ శర్మ పరిస్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారిటి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2024 డిఎస్సి ఫలితాల్లో అక్రమాలు చోటు చేసినట్టుగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం శుభసూచకం అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని వర్గాలు లేదా అన్ని రిజర్వేషన్ల విషయంలో కొంత అవకతవకలు జరిగాయి, నకిలీ సర్టిఫికెట్లు పెట్టారనేది ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సుమారు 300 పైచిలకు అభ్యర్థులు నకిలీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు పెట్టినట్టుగా దాంట్లో ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్ని జిల్లాలలో స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సర్టిఫికేట్లు పెట్టారో ఆ సర్టిఫికేట్లు ఒరిజినలా, డూప్లికేటా లేదా ఇతరత్ర మ్యానిపులేటింగ్ చేయడం లేదా మార్ఫింగ్ చేయడం లాంటి అంశాలన్నిటి కూడా విచారించాలని చెప్పి ఒక తాజాగా నిర్ణయం తీసుకోవడం నష్టపోయిన అభ్యర్థులకు ఒక ఆశాదీపం అని చెప్పవచ్చు. అదే తరుణంలో వివిధ జిల్లాలలో రిజర్వేషన్ల ప్రక్రియలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి నష్టపోయిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉంది కనుక ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళే పరిస్థితి కాబట్టి సహచర మంత్రులైన జిల్లాలలో జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు లేదా ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా మళ్ళొక్కసారి వెరిఫై చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి అభ్యర్థులు కోరుతున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా అభ్యర్థులు జిల్లా సంబంధించిన మంత్రులకు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజన్ కూడా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సందంగా తయారైంది. ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏదైతే గతంలో హిందీ పండితుల విషయంలో ఒక 7 తొలగించిన ఘటన ఖమ్మం జిల్లాలో ఉన్న నేపథ్యంలో లేదా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కొన్ని నకిలీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారంటూ ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు మళ్ళీ రీవెరిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా బీసీ కేటగిరీ కింద జరిగిన అవకతవకల విషయంలో తిరిగి రాష్ట్రంలో ఒక్కసారి కనుక సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి మరొకసారి ప్రభుత్వం కనుక దృష్టి కేంద్రీకరిస్తే ఒక 2 నుంచి 3% ఏదైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటుగా నిజమైన అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది అభ్యర్థులు రికార్డు పూర్వకంగా జరిగిన తప్పిదాలను ఎత్తి చూపినా కూడా సంబంధిత డీఓలు బేఖాతరు చేశారు. ప్రస్తుతంగా ఖమ్మం జిల్లా జరిగిన అవకతవకల విషయం నిజంగా నాన్ లోకల్ క్యాండిడేట్కి లోకల్ కింద పనిలో తీసుకోవటం, దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్ని వర్తింపజేయడం వల్ల స్థానికంగా ఉన్న తెలంగాణలో మొదటి నుంచి ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేది ఒక ఆరోపణ. దాంతోపాటుగా ఓ మహిళ అభ్యర్థిని ఏదైతే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు ఒక నెల వరకు కూడా ఎస్సీ కేటగిరీ కింద ఉన్న ఆ మహిళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికల్లా బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందడం ఉంది. ఇవన్నీ కూడా ఇటువంటి 1-2 పూర్తిగా ఆన్ రికార్డెడ్గా జర్నలిస్ట్ టీవీ దృష్టికి వచ్చాయి. ఇటువంటి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో జరిగిన అవకతవకలు కావచ్చు, సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఖమ్మం జిల్లాలో జరిగిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దందా లేదా అక్రమాలలో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారులు హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలలో ఖమ్మం జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, లేదా బీసీ కేటగిరీ కింద అనర్హులకు అవకాశం కల్పించడం కావచ్చు, లేదా నాన్ లోకల్ కింద ట్రీట్ చేసి ఇక్కడున్న బీసీ అభ్యర్థులకు అన్యాయం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పనిలో తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే మరికొన్ని
డొల్లతనం బయటపడే అవకాశం ఉంది. నిజమైన అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కోరుకుంటుంది.